వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ వ్యూవర్స్, ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో గ్రీన్లాండ్ విషయము చాలా ముఖ్యంగా దాని గురించి చర్చ బాగా జరుగుతుంది. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల కిందట మేము గ్రీన్లాండ్ను కొంటాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది విని చాలామందికి ఏం అర్థం కాలేదు. గ్రీన్లాండ్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అని ఆశ్చర్యపోయారు. మంచుతో నిండిన ఒక ద్వీపం అమెరికాకి ఎందుకు ముఖ్యం? ఈ గ్రీన్లాండ్ ఇప్పుడు ప్రపంచానికి గ్రీన్లాండ్ ఎందుకు ముఖ్యము, దీని వలన లాభాలేంటి, నష్టాలేంటి అనేది మనము ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, గ్రీన్లాండ్ యొక్క జియో పాలిటిక్స్, దాని వెనుకున్న పూర్తి వివరాలు దీనిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూసినట్లయితే ఫస్ట్, వాట్ ఈజ్ గ్రీన్లాండ్? గ్రీన్లాండ్ అంటే ఏమిటి? గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం, అంటే లార్జెస్ట్ ఐస్లాండ్. భౌగోళికంగా ఇది ఉత్తర అమెరికాకి దగ్గరగా ఉన్న, రాజకీయంగా ఇది యూరోప్ దేశమైన డెన్మార్క్ ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ జనాభా చాలా తక్కువ, కేవలం 56,000 మంది మాత్రమే ఉంటారు. కానీ దీని విస్తీర్ణం మాత్రం చాలా భారీగా ఉంటుంది. ఇది మంచుగడ్డ. ఈ మంచుగడ్డ మీద అమెరికా కన్ను ఎందుకు పడింది? దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికాకి గ్రీన్లాండ్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ అమెరికాకు చెందిన తులే ఎయిర్ బేస్ ఉంది. ఇది అమెరికా యొక్క అత్యంత ఉత్తరాన ఉన్న ఎయిర్ బేస్. రష్యా లేదా ఇతర దేశాల నుండి వచ్చే మిసైల్ దాడులను ముందే పసిగడుతుంది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇది. సో ఈ బేస్ అమెరికాకి ముఖ్యము. సెకండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ఖనిజ సంపద. గ్రీన్లాండ్ మంచు కింద భారీగా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, కంప్యూటర్ చిప్స్ మరియు జెట్ ఏరోప్లేన్స్ తయారీకి వాడే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇక్కడ విపరీతంగా ఉన్నాయి. ప్రజెంట్ వీటి కోసం అమెరికా చైనా మీద డిపెండ్ అయి ఉంది. గ్రీన్లాండ్ చేతిలో ఉంటే ఇక చైనా అవసరం లేదు అనుకుంటుంది. మూడవది, న్యూ షిప్పింగ్ రూట్స్. మంచు కరిగే కొద్దీ ఆర్కిటిక్ సముద్రంలో కొత్త వాణిజ్య మార్గాలు, ట్రేడ్ రూట్స్ ఏర్పడతాయి. ఈ రూట్స్ మీద పట్టు సాధించవచ్చని అమెరికాకి గ్రీన్లాండ్ అనేది అవసరం. ఇది ఒక కాయిన్కి ఒక సైడ్ మాత్రం చూస్తేనే, రెండో వైపు చూస్తే ఏముంటుందో చూద్దాం. గ్రీన్లాండ్ విషయంలో చాలా ఆందోళనకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఒకటి, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. మనము గ్రీన్లాండ్ టైం బాంబ్ లాంటిదని కూడా అనవచ్చు. ఎందుకోసమంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ మంచు వేగంగా కరుగుతుందని నాసా తెలియజేసింది. నాసా ప్రకారం గ్రీన్లాండ్ మంచు మొత్తం కరిగితే వరల్డ్లో టోటల్ సముద్రాల మట్టము 20 అడుగులు, అంటే సుమారు 7 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. దీనివల్ల మన దేశంలో ముంబై, న్యూయార్క్ నగరం కూడా సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. రెండవది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. అమెరికా లేదా ఇతర దేశాలు అక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తే కనుక అక్కడ స్వచ్ఛమైన వాతావరణం దెబ్బతింటుంది. రేడియో ధార్మిక వ్యర్థాలు, అంటే రేడియో యాక్టివ్ వేస్టేజ్ అనేది సముద్రంలో కలిసే ప్రమాదం ఉంది. రేడియో యాక్టివ్ వేస్టేజీ అది కలిస్తే ఇంకా చాలా ప్రమాదం. సో
ఫ్రెండ్స్, గ్రీన్లాండ్ అనేది అమెరికాకు రక్షణ మరియు మనీ పరంగా ఒక బంగారు గని లాంటిది. కానీ పర్యావరణంగా పరంగా చూస్తే గ్రీన్లాండ్ మంచు కరగడం అనేది మానవాళికి ఒక హెచ్చరిక. సో ఫ్రెండ్స్, అమెరికా ఆధిపత్యం ముఖ్యమా లేక పర్యావరణ రక్షణ ముఖ్యమా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.